తల్లిదండ్రులు తమ ఆస్తిపాస్తుల్ని తమ ముందు తరాలకి అంటే తమ వారసులకు అందించే విషయం మీద వీలునామా రాయడం అనేది సర్వసాధారణం. ఆ వీలునామా రాసే విషయంలో కొంత ఇబ్బందులకు కూడా లోనవుతుంటారు చాలామంది పేరెంట్స్. నా దగ్గరికి వచ్చే క్లయింట్స్ అనేక సందర్భాల్లో మాట్లాడుతుంటారు. సార్, నా పిల్లలకి ఈ యొక్క ప్రాపర్టీని ఏ రకంగా ఇవ్వాలి అనే విషయం మీద నాకు ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకమైన ఆలోచన వస్తుంది. ఎలా ఇంప్లిమెంట్ చేయాలో అర్థం కావట్లేదు అని చెప్పి కొంతమంది వ్యక్తులు నన్ను సంప్రదిస్తూ ఉంటారు. రీసెంట్గా నా దగ్గరికి వచ్చినటువంటి ఒక క్లయింట్ మాట్లాడినటువంటి మాటల్ని నేను మీతో షేర్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాను. సుమారుగా ఆయనకి 80 ఏళ్ల వయసు ఉంది. ఆయనకి ఒక ప్రాపర్టీలు కూడా ఉన్నాయి, బాగానే ఉన్నాయి. అంటే సుమారుగా ఒక 30 కోట్ల పైబడి ప్రాపర్టీస్ ఉన్నాయి. అంటే ఆంధ్రప్రదేశ్లో ఉంది, అదేవిధంగా మన తెలంగాణ, హైదరాబాదు చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా రకరకాల ప్రాపర్టీస్ ఉన్నాయి. ఆయనకి 3 పిల్లలు, 2 అమ్మాయిలు, 1 కొడుకు, భార్య కూడా ఉంది. ఈ సందర్భంలో ఆయన ఏమనుకున్నారంటే తన ఎంటైర్ ప్రాపర్టీస్ యొక్క డాక్యుమెంట్స్ని నా దగ్గర పెట్టి, రవీంద్రనాథ్ గారు, ఈ ప్రాపర్టీస్ని మీరు ఈక్వల్గా డివిజన్ చేసేసి నా 3 పిల్లలకి సమానంగా ఆస్తిని మీరు వీలునామా రాయండి సార్ అని చెప్పారు. నేను వారి యొక్క డీటెయిల్స్ని కూడా కొంత మాట్లాడడం కూడా జరిగింది. అంటే వాళ్ళ పిల్లలు, వాళ్ళ బాగోగులు ఎలా ఉంటారు, ఎక్కడ ఉంటారు అనే డీటెయిల్స్ కూడా మాట్లాడడం జరిగింది. ఆయన ఏమన్నారంటే నా ప్రాపర్టీస్ అన్నింటినీ కూడా 3 పార్ట్స్గా చేసేసాను సార్, 3కి ఈక్వల్గా ఇచ్చేస్తే బాగుంటుంది అని తను మాట్లాడడం కూడా జరిగింది. ఈ విషయం మీద ఆ భార్యను కూడా సంప్రదిస్తే భార్య మాత్రం ఒక విషయాన్ని లేవనెత్తారు. రవీంద్రనాథ్ గారు చెప్తున్న, అడ్వకేట్ గారు చెప్తున్నటువంటి ఒక విషయాన్ని కూడా పరిగణలో తీసుకోండి అని చెప్పారు.